హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి JBL స్పీకర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మనకి క్వాలిటీ ఎలా ఉందో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అలానే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మేము ఈ JBL స్పీకర్ బాక్స్ వచ్చేసి మేము అమెజాన్లో అయితే పర్చేస్ చేసాము. ఇంకా మనకైతే ఎటువంటి డ్యామేజ్ లేదనమాట. బాగా నీట్గా అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే చూసేద్దాము లోపల క్వాలిటీ అది ఎలా ఉందో. చూసారు కదా, మనకైతే ఎన్ని స్టిక్కర్స్ అయితే వేశారు. ఇంకా లోపల కానీ మనకి స్టెప్ బై స్టెప్ అన్ని థర్మోకోల్ షీట్స్ అవన్నీ వేసి నీట్గా ప్యాకింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇంక ఈ సౌండ్ బార్కి చూసారా, ఇంకా అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా, అలా లేకుండా మధ్యలో థర్మోకోల్ షీట్స్ అయితే పెట్టేశారు. అటు సైడ్ ఇటు సైడ్ మిడిల్ అయితే థర్మోకోల్ షీట్స్ అయితే పెట్టేశారనమాట. ఇంక మనకి అటు ఇటు కదలు కదా, ఇంకెటువంటి డ్యామేజ్ కానీ అవ్వదు అలా ఉంటే. ఇంకిద్దాన్ని ఇప్పుడు సౌండ్ బార్ అయితే చూద్దాము ఎలా ఉందో క్వాలిటీ అనేది. ఇదోని చూసారు కదా, ఇది మనకి సౌండ్ బార్ అనమాట. మనకి సౌండ్ కానీ అయితే బాగా వస్తుంది, క్వాలిటీ కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంకా మేము అన్నీ చెక్ చేసుకున్నాము. ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ అవన్నీ వస్తే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాము, కానీ మాకు ఎటువంటి డ్యామేజ్ లేదనమాట. మొత్తం నీట్గా వచ్చాయి. క్వాలిటీ కానీ చాలా బాగుందన్నమాట. చూసారు కదా, స్ట్రాంగ్గా ఉందన్నమాట బాగా. ఇంకా మేమైతే JBL కంపెనీది అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనము ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఇంకా మనం ఇదైతే ఓపెన్ చేసేద్దాము. ఓఫర్ అంటారంట దీన్ని, నేను ఇప్పుడే తెలుసుకున్నాను నా నేము. ఇంకా మనమైతే ఈ ఓఫర్ని అయితే తీద్దాము. మనకి ఓఫర్ అనేది వెయిట్ కానీ చాలా ఉందన్నమాట. ఎక్కువ వెయిటే ఉంది మనకైతే ఇది. ఇంకా మనకి ఇందులో ఒక రిమోట్ 2 or 3 కేబుల్స్ కానీ ఇచ్చారు. దానికి మనకి రిమోట్కి బ్యాటరీస్ కానీ వాళ్ళే ఇచ్చేసారనమాట మనకి. ఇంకా మళ్ళీ దానికి మనకి వారంటీ కార్డ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేశారు. రిమోట్ సెల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ఇదిగోండి, ఇవైతే మనకి కేబుల్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి ఇంకా వారంటీ కార్డు, కేబుల్స్ అవన్నీ అయితే ఇచ్చారు మనకి. కేబుల్స్ ఒక 3 ఏమో ఇచ్చినట్టుంది. మనకి టీవీకి అలా కనెక్ట్ చేసుకుంటాం కదా, ఒక 3 ఏమో ఇచ్చారు. ఇది ఒక రిమోట్ అయితే ఇచ్చారు. అలానే 2 బ్యాటరీస్ ఇచ్చారనమాట మనకి. ఇంకా మనకి బయట కొనాల్సిన అవసరంగా ఉండదు. ఇంకా అప్పుడప్పుడే మనం చెక్ చేసేసుకోవచ్చు అనమాట. మాకైతే బాగా వచ్చిందనమాట క్వాలిటీ అయితేను. 5/5 ఇచ్చేస్తాం రేటింగ్ అయితే. ఇది కొంచెం చూసారు కదా బ్యాటరీసు. మనకి ప్యాకింగ్లో కానీ మనకి ఎటువంటి డ్యామేజ్ లేదనమాట. చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఈ ఆఫర్ అయితే చూద్దాము. మా వాడికి ఇవన్నీ తీస్తుంటే ఎక్సైట్మెంట్ అనమాట, ఏముందని. అది పెట్టి ఇంకా అప్పుడు కనెక్ట్ చేసి టీవీ ఆన్ చేసేదాకా వదులుకోలేదు. చూద్దాము మనకి సౌండ్ ఎలాగ వస్తుందో, క్వాలిటీ ఎలా ఉందో మనమైతే వీడియోలో అయితే చూద్దాము. ఇంక ఆఫర్ అయితే క్వాలిటీ కానీ బాగుందన్నమాట. చూసారు కదా, మనకి ఇక్కడ కేబుల్ పెట్టుకోవడానికి పిన్స్ ఇచ్చారు, అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇంక ఇప్పుడైతే మా వారు కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రిమోట్కి బ్యాటరీస్ అయితే వేస్తూ ఉన్నారనమాట. అన్నీ కనెక్ట్ చేసిన తర్వాత సౌండ్ ఎలాగ వస్తుందో అది కానీ అయితే మనం చూద్దాము. ఇంకా మా వాడు రిమోట్ ఎక్కడ పాడు చేస్తారని చెప్పి అన్నిటికీ ఇలా కవర్స్ అయితే చుట్టుంటాడు అనమాట. టీవీ రిమోట్కైనా దేనికైనాను. ఇంకా మనకి 2 హోల్డర్స్ ఉన్నాయి కదా, అవైతే మనము ఈ సౌండ్ బార్ని ఫిట్ చేసుకోవడానికి అయితే అవి 2 ఇచ్చారనమాట. మనము పిల్లలకి అందకుండా అలా పెట్టుకోవాలి కదా, మేమైతే టీవీకి పై సైడ్ అయితే ఫిట్ చేసేసుకున్నాము. బాగా ఫిట్ అయిందనమాట ఫిట్టింగ్ కూడాను. ఇంక ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. ఇప్పుడు మనము దీనికి సౌండ్ ఎలా ఉందో అవైతే ఇప్పుడైతే మనం చెక్ చేసేద్దాము. సౌండ్ వినిపిస్తాం.
ఇంకా చూసారు కదా మనకి సౌండ్ క్వాలిటీ మొత్తం అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఎటువంటి ట్రబుల్ అయితే లేదు మనకి. ఇంకేవైతే మేము ఇలాగ పైన అయితే ఫిట్ చేసామన్నమాట. 2 హోల్డర్స్ ఇచ్చారు కదా మనకి, ఇలాగ స్క్రూ డ్రైవర్తో అలా చిన్న హోల్స్ పెట్టుకొని ఇంకా ఇలాగైతే సెట్ చేసేసుకున్నాము. ఇంతేనమాట వీటి రేటింగ్ అయితే. వీడియో కన్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.